ప్లేస్మెంట్స్ ఇంత కన్సిస్టెంట్గా మన ఇన్స్టిట్యూషన్ అనేది సాధించడానికి ఇక్కడ ఒకటే ఒక రీజన్ అండి. మన దగ్గర రన్ చేసే ప్రోగ్రామ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్తో పాటు ఇంటేక్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు విఐటి లాంటి ఇన్స్టిట్యూషన్స్లో నేనంటే ఇక్కడ ఒక విఐటి గురించి చెప్పట్లేదు, చాలా ఇన్స్టిట్యూషన్స్ అంటే ఒక నేమ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చాలా వరకు ఇంటేక్ పెంచేసుకున్నాయి. సో ఇంటేక్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు 10,000 స్టూడెంట్స్లో 2,000 3,000 ప్లేస్మెంట్స్ అనేది వినపడుతూ ఉంటాయి. సో 10,000లో మనం 3,000 మెంబర్స్కు జాబ్స్ వచ్చాయనేది చూస్తున్నాం, కానీ రాని స్టూడెంట్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది ఆ రేషియో కూడా ఇక్కడ చూసుకోవాలండి. సో మన దగ్గర ఉండే ఇంటేక్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ స్పెషలైజేషన్స్లో 540 ఉంటుంది కాబట్టి ఇక్కడ సో ప్లేస్మెంట్స్ అనేది కొంచెం ఈజీగా అనేది అచీవ్ చేసుకోగలుగుతున్నాం అనమాట ఇక్కడ. అంతేకాకుండా మన దగ్గర ప్లేస్మెంట్స్ అనేది రావటానికి ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇంటర్న్షిప్స్ అండి. సో ప్రతి స్టూడెంట్ జనరల్గా చాలా టైర్ 1 యూనివర్సిటీస్ కూడా స్టూడెంట్కు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్స్ అనేది వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతుంది, ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయరే ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసరికి ఇంటర్న్షిప్స్ అనేది వెళ్తూ ఉంటారండి. సో దాదాపుగా ఇప్పుడు లాస్ట్ 24-25 బ్యాచ్ తీసుకుంటే గనక మన దగ్గర ప్లేస్ అయిన స్టూడెంట్స్లో 50% వాళ్ళంతా కూడా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ తోటే ఇంటర్న్షిప్కి వెళ్ళి, అంటే ఫైనల్ ఇయర్లో 3 to 6 months ఇంటర్న్షిప్ చేస్తారు కదండి. ఆ ఇంటర్న్షిప్ ద్వారానే సేమ్ కంపెనీస్లో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ సంపాదించిన వాళ్ళు 50% స్టూడెంట్స్ అనేది ఉన్నారండి. అంటే మళ్ళీ మనం కంపెనీస్కి అనేది రిక్రూట్మెంట్కు తీసుకొచ్చేది ఇంకా రిమైనింగ్ 50% స్టూడెంట్స్ గురించే ఉంటుంది అనమాట. అండ్ అలా కూడా మనం రిక్రూట్మెంట్కి అనేది ఆల్మోస్ట్ ఈ 24-25 బ్యాచ్కి 175+ కంపెనీస్ అనేది మన దగ్గరికి విజిట్ చేయడం జరిగింది.